పోలీస్ స్టేషన్లో జ్యోత్స్న అసలైన వారసురాలు కాదని శివనారాయణకు చెప్పిన పారిజాతం. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే దీపని అలాగే కాంచర్ని కూడా స్టేషన్కి తీసుకెళ్ళడానికి పోలీసులతో అయితే వస్తుంది. వచ్చి వాళ్ళని స్టేషన్కి అయితే తీసుకువెళ్తున్న క్రమంలో ఇంకా జ్యోత్స్న అయితే అలా తీసుకువెళ్తూ ఉండగా కాంచన శివనారాయణకి ఫోన్ చేస్తుంది. నాన్న, ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అని చెప్పగానే, ఏంటమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. నాన్న, నీ మనవరాలు జ్యోత్స్న మేము సుమిత్ర వదిన్ని దాచాము అని చెప్పేసి మా మీద కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇప్పుడే పోలీసులు నన్ను దీపను కూడా తీసుకుని వెళ్తున్నారు అని చెప్పడంతో వెంటనే ఇంకా ఫోన్ అయితే కట్ చేస్తాడు శివనారాయణ. కట్ చేసి పారిజాతం అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు హాల్లోకి రాగానే. అలా గట్టిగా అరవడంతో చెప్పండి అని చెప్పేసి లోపల నుండి పారిజాతం అయితే బయటికి వస్తుంది. వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంటండి అలా అరుస్తున్నారు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నీ మనవరాలు ఎక్కడికి వెళ్ళింది, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది ఇంట్లోంచి అని చెప్పేసి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. ఏమోనండి, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళిందో నేను కూడా చూడలేదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. నిజం చెప్పు పారిజాతం, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేదండి, నేనెందుకు అబద్ధం చెప్తాను మీకు, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు, నేను చూడలేదు కూడా, నేను నా రూమ్లో ఉన్నాను అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను విను. దీప ఇంటికి వెళ్ళి కాంచనని దీపని అరెస్ట్ చేయించింది. సుమిత్ర వాళ్ళ ఇంట్లోనే ఉందని ఇల్లంతా వెతికి దొరక్కపోయేసరికి వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళనైతే అరెస్ట్ చేయించింది అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జ్యోత్స్న, మళ్ళీ ఇరుక్కున్నావే బాబు, నీ వల్ల నాకు ప్రతిసారి తిట్లు తప్పడం లేదు. అనుకుంటానే ఉన్నాను ఏదో ఒక పెంట చేస్తావని, నిజంగానే ఇప్పుడు పెంట చేశావు. ఇప్పుడు ఈ ముసలోడికి నేనేం సర్ది చెప్పాలో ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా, ఏంటి పారిజాతం ఆలోచిస్తున్నావు, పద వెళ్దాం పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి పారిజాతాన్ని తీసుకుని శివనారాయణ అయితే బయలుదేరుతూ ఉండగా కారులో అంటూ ఉంటున్నాడు, నిజంగా చెప్పు పారిజాతం, నీకు చెప్పే వెళ్ళింది కదా జ్యోత్స్న అని చెప్పేసి అడుగుతూ ఉంటే, లేదండి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, నిజంగానే నాకైతే తెలీదు అక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే లోపలికి పోలీస్ స్టేషన్లోకి వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వెళ్ళి కేసు అయితే ఫైల్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉండగా కార్తీక్ అయితే అప్పుడే ఇంకా గుళ్ళోంచి బయటికి వచ్చి కారులో ఉన్న ఫోన్ చూస్తాడు. ఫోన్ చూడగానే దీప మిస్డ్ కాల్స్ ఉంటాయి. అలా మిస్డ్ కాల్స్ చూసి దీపకైతే ఫోన్ చేస్తాడు. దీపక్ ఫోన్ చేయడంతో దీప ఫోన్లో ఉన్న ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉండగా జ్యోత్స్న తీసుకొని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇంకా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, సారీ దీప, ఫోన్ కార్లో పెట్టాను, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోత్స్న ఫోన్ అయితే లిఫ్ట్ చేసి పర్లేదు బావా అని చెప్పేసి మాట్లాడడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. దీప ఫోన్ ఏంటి నీ దగ్గర ఉంది జ్యోత్స్న అని చెప్పేసి అడగడంతో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా బావా అని అంటూ ఉంటుంది. అవును, ఎక్కడుంటారు, ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. లేదు బావా, వాళ్ళ ఇంట్లో లేరు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని చెప్పడంతో కార్తీక్ షాక్ అయిపోయి, పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి జ్యోత్స్న, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న చెప్తూ ఉంటుంది, మా అమ్మని మీ ఆవిడ అలాగే మీ అమ్మ కూడా కలిసి కిడ్నాప్ చేశారు, అందుకే వాళ్ళిద్దరి మీద నేను కిడ్నాప్ కేసు ఫైల్ చేశాను అని చెప్పడంతో, సరే జ్యోత్స్న, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండు, నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చే మనిషి నీ దగ్గరికి రాబోతున్నాడు అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నేనేదో బావకి షాక్ ఇద్దామని ఈ న్యూస్ చెప్తే బావే నాకు షాక్ ఇస్తున్నాడు, ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ, ఎస్ఐ గారు, మీరైతే ఎవరు వచ్చినా సరే ఏం చెప్పినా సరే వీళ్ళని అయితే వదిలిపెట్టడానికి వీల్లేదు, వీళ్ళని ఇప్పుడే అరెస్ట్ చేయండి అని చెప్పడంతో, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఆ ఎంట్రీతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏంటి, గ్రాని ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు గ్రానీకి పోలీస్ స్టేషన్కి రమ్మని అని అనుకుంటూ ఉండగానే పారిజాతం వెనకాల శివనారాయణ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా జ్యోత్స్నకైతే చుక్కలు కనబడతాయి. తాత కూడా వచ్చాడు, నా పని అయిపోయింది ఇంకా అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న ఒక్కసారిగా వచ్చి జ్యోత్స్న చంప అయితే పగలగొడతాడు శివనారాయణ. పగలగొట్టి, ఏంటి జ్యోత్స్న నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరిని జైల్లో పెట్టిద్దామని చూస్తున్నావో తెలుసా, ఈ శివనారాయణ కూతుర్ని జైల్లో పెట్టించేంత ధైర్యం నీకెక్కడిది, నువ్వు మనవరాలు అయ్యి ఉండవచ్చు, కానీ నా కూతురు తర్వాతే కదా నువ్వు అని చెప్పేసి చెప్పడంతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది.
ఇంకా జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది. అది కాదు తాత, మా మమ్మీని వీళ్ళే ఎక్కడో దాచారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా జ్యోత్స్న, నువ్వు చూసావా వాళ్ళు దాచడం? లేదంటే వాళ్ళ ఇల్లంతా వెతికావు కదా, నీకెక్కడైనా కనిపించిందా సుమిత్ర అని అడగడంతో, లేదు తాత అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. మరి ఏ ఆధారంతో వాళ్ళిద్దరిని నువ్వు అరెస్ట్ చేయించావు అని చెప్పేసి శివనారాయణ చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. పారిజాతం వెళ్ళి పారిజాతం కూడా జ్యోత్స్న చంప పగలగొడుతుంది. జ్యోత్స్న, నువ్వేం చేస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా? అసలు నువ్వెవరివి, మీ మమ్మీ ఎవరు, నీ కన్న తల్లి కాదు కదా అని కోపంలో అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పారిజాతం, ఏం మాట్లాడుతున్నావు? జ్యోత్స్న నా మనవరాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. క్షమించండి, నేను మీకు ఈ సమయంలో కూడా నిజం చెప్పకపోతే నా అంత పాపిష్టిది ఇంకా ప్రపంచంలో అయితే ఎవరు ఉండరు. జ్యోత్స్న మీ అసలైన వారసురాలు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న దీప అలాగే కాంచన కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా దీప మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఫ్లోలో పారిజాతం గారు నిజం బయట పెట్టేసేలా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎలా షాక్ అవుతారో ఏంటో అర్థం కావటం లేదు. నాకైతే ఈ విషయం ముందే తెలుసు కాబట్టి సరిపోయింది. ఇప్పటికే జ్యోత్స్న ఆస్తి కోసం ఎన్నో తిప్పలు పడుతుంది. ఇప్పుడు వారసురాలు కాదు అని చెప్తే జ్యోత్స్న ఇక్కడికిక్కడే చచ్చిపోతుంది హార్ట్ స్ట్రోక్తో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దీప. అవునండి, ఇప్పటికైనా సరే నేను మీకు నిజం చెప్పకపోతే నేను నాలాంటిది ఈ ప్రపంచంలో ఎక్కడ అలాంటి పాపిష్టిది ఉండదు. ఈ జ్యోత్స్న మీ నిజమైన వారసురాలు కాదు. ఇది నా మనవరాలు దాసు కూతురు. కానీ సుమిత్ర కూతురు ఎక్కడుందో నాకు తెలియదండి. ఇది ఆస్తి కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి మరొకసారి చంప అయితే పగలకొడుతుంది జ్యోత్స్నాది. గ్రాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఏం తెలియనట్టుగా అంటూ ఉంటుంది. నోరు మూసుకోవే, ఇప్పటికైనా నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టకపోతే నువ్వు నీ ఆస్తి కోసం ఎంతటికైనా తెగిస్తావు. నీ ఆస్తి కోసమే కదా ఇలాంటి యాషాలన్నీ నువ్వు వేసేది. ఈరోజు వీళ్ళిద్దరిని స్టేషన్లోకి తీసుకొచ్చావు. ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే బాగోదు. అందుకే నేను నిజం చెప్తున్నాను. ఏమండి, నేను చెప్పేది నిజమండి. ఇంతటి పాపానికి ఒడిగట్టిన దాన్ని నేనే. నన్ను మీరు ఏం చేసినప్పటికీ నేను రెడీగా ఉన్నాను. నేను మీ చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ పాపిష్టి దాన్ని మాత్రం మీరు మామూలుగా వదిలిపెట్టద్దు. నా మనవరాలు అని చెప్పేసి నేను ఇంతకాలం వెనకేసుకుని వచ్చాను. కానీ ఇది నా గుండెల్లోనే గుద్దుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ అంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ, పారిజాతం నీకు అసలు మైండ్ పనిచేస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు మైండ్ ఇప్పుడే పనిచేస్తుందండి, ఇప్పుడే నా మైండ్ బాగా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాన్ని నేను బయట పెట్టగలిగాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ కాంచన కూడా, ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? నా మేనకోడలను పట్టుకుని నా మేనకోడలు కాదంటావేంటి అంటూ ఉంటుంది. అవును కాంచన, నన్ను క్షమించు. నేనే పిల్లల్ని మార్చడంతో జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు అయ్యింది. కానీ ఈ ఇంటి వారసురాలు నిజంగా ఎక్కడుందో ఎవరికీ తెలీదు అని అంటూ ఉంటుంది. ఒక్కసారిగా పారిజాతం అయితే నిజం బయటపెట్టేసరికి జ్యోత్స్నకైతే ఏం చేయాలో అర్థం కాదు. నా జీవితాన్ని నాశనం చేసేసావు కదా గ్రాని, నువ్వెందుకు ఫ్లోలో చెప్పావో లేదంటే కావాలని చెప్పావో నాకు అర్థం కావటం లేదు. నా జీవితాన్ని నువ్వే నాశనం చేసావు. ఎందుకంటే నేను ఈ ఆస్తి అంతస్తుల్లో ఉండాలని కోరుకోలేదు. నువ్వు నన్ను ఈ ఆస్తి అంతస్తుల్లోకి తీసుకొచ్చావు నీ చేతులతో. కానీ ఇప్పుడు నీ చేతులతో నువ్వే నన్ను ఈ ఆస్తి అంతస్తు నుండి గెంటేస్తున్నావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ విధంగా పోలీస్ స్టేషన్లో అయితే జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తుంది పారిజాతం. జ్యోత్స్న ఆ ఇంటి అసలైన వారసురాలు కాదని శివనారాయణతో ఈ విధంగా అయితే చెప్పేయడంతో ఇంకా శివనారాయణ జ్యోత్స్న అయితే అక్కడి నుండి బయటకైతే గెంటేస్తాడు. పారిజాతం, నువ్వు నిజం చెప్పినప్పటికీ కూడా చాలా ఆలస్యంగా చెప్పావు. నువ్వు చేసింది చాలా పాపం. నా ఇంటి వారసురాలనే మార్చడంలో నీకంత ధైర్యం, నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి జ్యోత్స్నాని పారిజాతాన్ని ఇద్దరికి బయట గెంటేయడంతో దీప అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా నయం నా పేరైతే చెప్పలేదు. ఇంకా తాత ఎలా రియాక్ట్ అయ్యేవాడో ఏంటో. ఇప్పుడు ఇంకా వారసురాల కోసం వెతుకుతూ ఉంటారు. నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది.